రైట్ టాలీవుడ్ బిగ్ ఫైట్ ముగిసింది. ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ చైర్మన్గా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ. ఏడాది పాటు పదవిలో ఉండబోతోంది ఈ నూతన కార్యవర్గం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి సి కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాసు జాయింట్ సెక్రటరీలుగా విజయేందర్ రెడ్డి, మోహన్ ఓట్లపట్ల ఇవన్నీ ఎనానమస్గానే జరిగినాయండి. మంచి వాతావరణంలోనే ఎలక్షన్ అంతా ఫినిష్ చేసాం. బట్ ఓన్లీ వన్ ఫీల్, నేను చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను ఈరోజు. మా స్టూడియో సెక్టార్లో చైర్మన్ పోస్ట్ను గురించి రకరకాల డ్రామాలు ఆడారు. ఇలాంటిది కరెక్ట్ కాదు. మనం ఎలక్షన్లో ఓడిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దొడ్డిదారిలో ఈ చేద్దాం ట్రై చేశారు. చాలా బాధపడ్డాను నేను. ఎందుకనంటే సిస్టమ్ ఈరోజు ఏం లేదు. ఇక్కడికి వచ్చి ఎవడైనా పని చేయడానికే ఇక్కడికి వచ్చేది. బట్ ఏదైనా కానీ స్మూత్గా అన్నీ జరిగినాయి. అలానే విజయవాడ సెక్రటరీగా బేకరీ ప్రసాదు, తర్వాత గుత్తకల్లు సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా సాయిరెడ్డి, తిరుపతి మావాడు వాడు నాగార్జున, అలానే వైజాగ్ మూర్తి, వైజాగ్ అండి. టోటల్గా ఆల్ ఆఫీస్ బేరర్స్ సినానమస్గా చేయటం జరిగింది. సక్సెస్ఫుల్. అదే మా నాగవంశీ ఒక్క దెబ్బకు రెండు కాయలు రాలిని. సితారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ పోరాడి ఎలక్షన్లో ఈసీ మెంబర్గా గెలిచాడు. మా ప్రొడ్యూసర్స్ తరఫున వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. థ్యాంక్స్ టు మా వంశీకి. ఎందుకంటే పాపం వెరీ యాంగ్జైటీగా చేసేటాడు, కష్టపడ్డాడు. ఫస్ట్ మీ దెబ్బకు భయపడి బాగా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ. నమస్తే. 100% సెకండ్ ఇయర్ స్టూడియో సెక్టార్ నుంచి నేనే ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. సెకండ్ ఇయర్. నమస్తే. థ్యాంక్ యూ. రైట్, అది ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా జరిగింది. మొత్తం ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు పోలయ్యాయి. మన ప్యానెల్కు 15 ఓట్లు పోలయ్యాయి. ఇక స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలుపొందారు. మన ప్యానెల్ నుంచి 2 విజయాన్ని సాధించారు. ఇక ఎగ్జిబిటర్స్ విభాగంలో మన ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 గెలుపొందారు. మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్లో 3355 మంది సభ్యులున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది కమిటీ సభ్యులకు ఎన్నిక జరిగింది. 2027 వరకు ఈ నూతన కార్యవర్గం కొనసాగబోతుంది. ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్కి సంబంధించి దక్కిన సందర్భం. సో ఏం జరుగుతోంది ఇన్ డీటెయిల్గా, ఎటువంటి హోరాహోరీ పోటీ ఉంది, ఎక్కడ క్లోజ్ కాంటెస్ట్ జరిగింది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఎటువంటి పోటాపోటీ వాతావరణం నెలకొంది, ఎక్కడ క్లోజ్ కాంటెస్ట్ జరిగింది? రైట్, మరి కాసేపట్లో రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా హోరాహోరీగా దాదాపుగా సాయంత్రం 4:30, 5 గంటల ప్రాంతంలో రిజల్ట్స్ వస్తాయని చెప్పి అనుకున్నాం. బట్ అఫ్కోర్స్ మనం చూడొచ్చు ఇప్పుడు దాదాపుగా 8:15 కావస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ రిజల్ట్స్ బయటకు వచ్చిన సందర్భం, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ లిస్ట్ని ఎక్స్క్లూజివ్గా మీరు చూడడం జరుగుతోంది. ఇటు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయాన్ని సాధించింది. ఇటు టాలీవుడ్ బిగ్ ఫైట్ ముగిసింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ చైర్మన్గా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ. ఏడాది పాటు పదవీకాలంలో ఉండబోతోంది ఈ నూతన కార్యవర్గం. మొత్తంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు పోలయ్యాయి. మన ప్యానెల్కు 15 ఓట్లు. స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది విజయాన్ని సాధించారు. మన ప్యానెల్ నుంచి 2 విజయాన్ని సాధించారు. ఎగ్జిబిటర్స్ విభాగంలో మన ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 గెలుపొందారు. మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్లు 3355 మంది సభ్యులున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది కమిటీ సభ్యులకు ఎన్నిక జరిగింది. 2027 వరకు ఈ నూతన కార్యవర్గం కొనసాగబోతుంది. ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులని ప్రోగ్రెసివ్ ప్యానెల్ దక్కించుకుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, ఎటువంటి పోటాపోటీ నెలకొంది? రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో పోటీ పడిన అభ్యర్థుల్లో ఎటువంటి వర్షం వినిపిస్తోంది?
చాలా గట్టిగా ప్రయత్నం చేశారు, పోటీ పడ్డారని చెప్పుకోవాలి. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకునే క్రమంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఎగ్జిబిటర్ సెక్టార్ లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ దాదాపుగా స్వీప్ చేసిందనే చెప్పుకోవాలి. దాదాపు మాక్సిమం ఓటింగ్ అంతా కూడా పోస్టులన్నీ కూడా వాళ్లే గెలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రోగ్రెసివ్ ప్యానెల్ సంబంధించిన సభ్యులందరూ కూడా ఎక్కువ మెజారిటీతో అలాగే ఎక్కువ మంది గెలుపొందడంతో దాదాపుగా అధ్యక్షుడు, కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీలు, ట్రెజరర్ అన్ని పోస్టులు కూడా దాదాపుగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచే భర్తీ అయ్యాయి. సో ఇది ఒక విధంగా అగ్ర నిర్మాతలు అనుకోవచ్చు లేదా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అనుకోవచ్చు, వాళ్ళ సమిష్టి విజయంగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, అంటే ఇటు మన ప్యానెల్ నుంచి అట్ ద సేమ్ అంటే రెండు ప్యానెల్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఎవరెవరు ఎటువంటి స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది, దీనికి సంబంధించి ఎటువంటి వర్షన్ వినిపిస్తుంది వాళ్ళ నుంచి రవిచంద్ర? మన ప్యానెల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ అలాగే శ్రీనివాసరావు వీళ్ళు గెలుపొందినప్పటికీ కూడా అధ్యక్ష స్థానానికి పోటీ పడ్డ నటి కుమార్ తను పరాజయం పాలయ్యారు. అలాగే ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన దాదాపుగా 90% అభ్యర్థులు ఇందులో విజయం సాధించారని చెప్పుకోవాలి. ప్రెసిడెంట్గా పోటీ పడ్డ సురేష్ బాబు ఏకగ్రీవంగా ఫిల్మ్ ఛాంబర్కి అధ్యక్షుడిగా 1 సంవత్సర కాలం పాటు ఆయన పనిచేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ రొటేషన్లో స్టూడియో సెక్టార్కి అధ్యక్ష పీఠం వెళ్తుంది కాబట్టి సో 1 ఇయర్ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సురేష్ బాబు అధ్యక్షుడిగా కొనసాగుతారు. అలాగే కార్యదర్శిగా మాత్రం కె అశోక్ కుమార్ నటిస్తున్నాడు, నటుడు, నిర్మాత, ఆయన ఎన్నికయ్యారని చెప్పుకోవాలి. అలాగే వైస్ ప్రెసిడెంట్గా సితారా నాగవంశీ, భరత్ చౌదరి ఎన్నికయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల ఎన్నికయ్యారు. ట్రెజరర్గా ముత్యాల రామదాస్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సచిన్, అంటే నటి కుమార్ కావచ్చు లేకపోతే ప్యానెల్కి సంబంధించి మన ప్యానెల్ చాలా హోప్స్ పెట్టుకుంది, ఇన్ఫ్యాక్ట్ చాలా హోప్స్ పెట్టుకుంది, ఘన విజయం సాధించవచ్చు అని చెప్పి అనుకుంది. ఏముంటుంది ఆ ప్యానెల్? ఎందుకు వెనకబడిపోయారో లేకపోతే ఎందుకు బహుశా వాళ్ళు అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ రాలేదనుకోవడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు ఎవరు కూడా ఇప్పటికీ కూడా ఓటమి గురించి ఎవరు సరిగా స్పందించని పరిస్థితి. ఇప్పుడే పైన అన్ని చర్చలు ముగించుకొని ఎవరెవరు ఏ అధ్యక్ష స్థానానికి ఎవరు, సెక్రటరీ ఎవరు, ట్రెజరర్ ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించి ఇప్పుడే కిందకి దిగుతున్నారు. కాకపోతే ప్రెసిడెంట్ పోస్ట్కి పోటీ పడ్డ ఎగ్జిబిటర్ సెక్టార్లో 90% స్వీప్ చేసింది ప్రోగ్రెసివ్ ఛానల్. అలాగే ప్రొడ్యూసర్ సెక్టార్లో కూడా వాళ్ళకి మెజారిటీ స్థానాలు దాదాపుగా 50% రావటం, అలాగే స్టూడియో సెక్టార్లో 1 స్థానం రావటం, ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ ఛానల్కి కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరెవరైతే సినిమాలు తీస్తున్నారో సినిమా పరిశ్రమలో ఇప్పుడు ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలందరూ కూడా ప్రోగ్రెసివ్ ఛానల్లోనే ఉన్నారు. వాళ్ళకి నిర్మాతలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంది, ఎగ్జిబిటర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రోగ్రెసివ్ ఛానల్ వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా యాక్టివ్గా ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ ఎన్నికలను మాత్రం చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. దాంట్లో వాళ్ళు అనుకున్నది సాధించారని చెప్పాల్సి వచ్చింది. రైట్, మీరు అన్నట్టుగా బహుశా ప్రామినెంట్ లేకపోతే ప్రామినెంట్ మాట్లాడుకునే వాళ్ళంతా కూడా ప్రోగ్రెసివ్లో కనిపించిన నేపథ్యం లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్. సో మన ప్యానెల్కి సంబంధించి ఉంటుంది అంటే బహుశా వాళ్ళు కన్విన్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నారా, లేకపోతే బహుశా ఇంకాస్త ఎఫర్ట్స్ పెట్టాల్సిందని అనుకుంటున్నారా? మన ప్యానెల్ని ఏమైనా రియాక్ట్, ఆఫ్ కోర్స్ కొద్దిసేపటి క్రితం సి కళ్యాణ్ రియాక్ట్ అయిన సందర్భం, సి కళ్యాణ్ రియాక్ట్ అయిన సందర్భం స్టూడియో సెక్టార్లో మాత్రం వాళ్ళు ఓడిపోయి కూడా చాలా రాజకీయాలు ఆడారు. స్టూడియో సెక్టార్ చైర్మన్ పదవి కోసం అంటూ కూడా ఆయన కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. మిగిలినవన్నీ కూడా చాలా స్మూత్గా అయిపోయినాయి, ఏకగ్రీవంగానే అన్నీ కూడా ముగించుకున్నామని ఆయన చెప్పడం జరిగింది. సో మన ప్యానెల్ పరాజయం పాలవటానికి ముఖ్యంగా మన ప్యానెల్లో ఉన్న మెజారిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్మ్ ప్రొడక్షన్లో కొంత గ్యాప్ ఉందని చెప్పుకోవాలి. వాళ్ళకి సినిమా నిర్మాణంతో చాలా దగ్గర సంబంధాలు అయితే లేవు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ తోటి, ఎగ్జిబిటర్స్ తోటి కూడా ఇప్పుడు సినిమాలు తీస్తున్న నిర్మాతలకు ఉన్నంత అటాచ్మెంట్ వాళ్ళకి లేదు. అలాగే ఇప్పుడు సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కావచ్చు, అరవింద్ కావచ్చు, సురేష్ బాబు, ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్న వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ సెక్టార్లో ఉన్నారు, ఎగ్జిబిటర్ సెక్టార్లో ఉన్నారు, వాళ్ళకి నిర్మాతగా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నారు, ఎగ్జిబిటర్లో ఉన్నారు. కాబట్టి అన్ని విభాగాలతోటి వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కువగా వాళ్ళ సభ్యుల్ని రీచ్ అవ్వగలిగారు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది సాధించుకోగలిగారు. ఇందులో మన ప్యానల్ అయితే వెనకబడిందని చెప్పాలి. రైట్. బట్ ఐ థింక్ లాస్ట్ కొద్ది రోజుల క్రితం లేకపోతే కొద్ది గంటల క్రితం మాట్లాడినప్పుడు నటి కుమార్ అడ్వాంటేజ్ మాకు ఉన్నాయి, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఎగ్జిబిటర్స్ కావచ్చు లేకపోతే వీళ్ళకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కాస్త పాజిటివిటీ ఉంది కాబట్టి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని చెప్పి. సో ఇక్కడ వాళ్ళు అనుకుంది కాస్త తారుమారు అయిందా? ఇదే చర్చ జరుగుతుందా లేకపోతే ఇంకేమైనా చర్చ ఉందా మన ప్యానెల్లో? ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదైతే తారుమారైంది సచిన్. వాళ్ళు దాదాపుగా 50-50% రేషియోలో 2 ప్యానెల్స్ వస్తాయని కొంతమేరకు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని పోస్టులు కూడా పంచుకోవచ్చు అనేది, అంటే పంచుకోవటం ఇన్ ద సెన్స్ అధ్యక్షుడు ఒక ప్యానెల్ నుంచి తీసుకుంటే మరో ప్యానెల్ వాళ్ళు సెక్రటరీ తీసుకోవచ్చు అలాగా అనుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం వన్ సైడ్ అయిపోయింది, వన్ సైడ్ అయిపోయింది. దాదాపుగా మెజారిటీ అంతా కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సభ్యులందరూ కూడా ప్రోగ్రెసివ్ ప్యానల్ నుంచే గెలిచారు. అలాగే ఆ ప్యానల్ నుంచి గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది ప్రోగ్రెసివ్ ప్యానల్ వాళ్ళకి మద్దతు పలికినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అసలు ఎన్నిక అనేది వన్ సైడ్ అయిపోయింది. ఏకగ్రీవంగా అధ్యక్షుడు అలాగే కార్యదర్శిని, జాయింట్ సెక్రటరీని, వైస్ ప్రెసిడెంట్ని, ట్రెజరర్ని అందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితి అయింది. రైట్. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి రవిచంద్ర. అండ్ నౌ ద బ్రేకింగ్ న్యూస్ అండ్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇది టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి. టాలీవుడ్ బిగ్ ఫైట్ ముగిసింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఫిలిం ఛాంబర్ చైర్మన్గా సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శిగా అశోక్ కుమార్ గెలుపొందిన పరిస్థితి. వైస్ ప్రెసిడెంట్గా సూర్యదేవర నాగవంశీ ఆయన గెలుపొందారు. ఏడాది పాటు పదవిలో ఉండబోతోంది నూతన కార్యవర్గం. మొత్తంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్కు 28 ఓట్లు పోలయ్యాయి. మన ప్యానెల్కు 15 ఓట్లు. స్టూడియో సెక్టార్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 14 మంది గెలుపొందారు. మన ప్యానెల్ నుంచి 2 విజయాన్ని సాధించారు. ఎగ్జిబిటర్స్ విభాగంలో మన ప్యానెల్ నుంచి 3, ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 1 గెలుపొందారు. మొత్తం తెలుగు ఫిలిం ఛాంబర్లో 3,355 మంది సభ్యులుంటే అధ్యక్ష కార్యదర్శులతో పాటు 12 మంది కమిటీ సభ్యులకు ఎన్నిక జరిగింది. 2027 వరకు కూడా ఈ నూతన కార్యవర్గం కొనసాగబోతుంది. ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, సెక్రటరీ పదవులని ప్రోగ్రెసివ్ ప్యానెల్ దక్కించుకున్న నేపథ్యం. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.